ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవదూతల సిద్ధాంతం ఏంజియాలజీ, దేవదూతల సిద్ధాంతం యొక్క పరిచయం. తప్పకుండా దేవదూతల యొక్క పరిచయం యొక్క విభాగం యొక్క విస్తరించిన సంస్కరణ ఇక్కడ ఉంది. ఈ ఏంజియాలజీ యొక్క పరిచయము 3 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి భాగంలో ఏంజియాలజీ యొక్క నిర్వచనం. ఉత్పత్తి శాస్త్రం. ఏంజియాలజీ అనే పదం గ్రీకు పదాలు ఏంజెలోస్ నుండి వచ్చింది. దీని అర్థం దూత మరియు లోగోస్ అంటే అధ్యయనము లేదా ఉపన్యాసం. అందువలన ఇది వివిధ మతపరమైన చట్టాలలో దేవదూతలు మరియు వారి పాత్రల అధ్యయనాన్ని సూచిస్తుంది. స్కోప్. దేవదూతల పరిశీలన, వారి స్వభావము, విధులు, సోపాన క్రమాలు మరియు విభిన్న సంస్కృతులు మరియు మతాలలో ప్రాముఖ్యతను ఏంజియాలజీ కలిగి ఉంటుంది. రెండవ భాగం మత గ్రంథాలలో చారిత్రక ప్రాముఖ్యత. దీంట్లో ప్రాచీన మూలాలు దేవదూతల భావనను మెసపోతోమియా మరియు ఈజిప్టు సహా పురాతన నాగరికతలలో గుర్తించవచ్చు. ఇక్కడ దేవదూతలు పురాణాలు మరియు మతంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. కానానికల్ టెక్స్ట్స్. హీబ్రూ బైబిల్, క్రిస్టియన్ న్యూ టెస్టిమెంట్ మరియు ఖురాన్ వంటి ప్రధాన మత గ్రంథాలలో దేవదూతలు తరచుగా కనిపిస్తారు. వారి సాంప్రదాయాల విశ్వాసాలను ప్రతిబింబిస్తూ దేవుని దూతలు మరియు ఏజెంట్లుగా పనిచేస్తారు. ఆలోచన అభివృద్ధి. కాలక్రమేణా దేవదూతల శాస్త్రం వేదాంతపరమైన ఉపన్యాసంతో అభివృద్ధి చెందింది. దేవుడు, మానవత్వం మరియు కాస్మోస్ యొక్క స్వభావం గురించి సిద్ధాంతాలను ప్రభావితం చేస్తుంది. మూడవదిగా వివిధ సాంప్రదాయాలలో దేవదూతల అవలోకనం. జుడాయిజం. దేవదూతలు దైవిక పనులను నిర్వహించే దేవుని దూతలుగా చిత్రీకరించబడ్డారు. తరచుగా ప్రవచనాత్మక దర్శనాలలో కనిపిస్తారు మరియు వ్యక్తులకు ముఖ్యమైన సందేశాలను అందిస్తారు. క్రైస్తవ మతం క్రొత్త నిబంధనలో ప్రముఖ కథనాలను కలిగి ఉన్న గాబ్రియల్ మరియు మైఖేల్ వంటి నిర్దిష్ట వ్యక్తులతో సహా దేవదూతలు రక్షకులు మరియు మార్గదర్శకులుగా ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నారు. ఇస్లాం. దేవదూతలు దేవుని సేవ చేసే, విధులు నిర్వర్తించే మరియు మానవులతో సంభాషించే సృష్టించబడిన జీవులుగా కనిపిస్తారు. గాబ్రియల్ వంటి దేవదూతలు ప్రకటనలు అందించే పనిలో ఉన్నారు. ఇతర విశ్వాస వ్యవస్థలు. వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు కొన్ని స్వదేశీ మరియు కొత్త యుగం నమ్మకాలతో సహా దేవదూతల ఆలోచనను కూడా కలిగి ఉంటాయి. తరచుగా వారికి వ్యక్తిగత మార్గదర్శకత్వం మరియు రక్షణలో పాత్రలను కేటాయించాయి. సారాంశం. దేవదూతల పరిచయం మతపరమైన మరియు సాంస్కృతిక సందర్భాలలో దేవదూతల యొక్క లోతైన అన్వేషణకు వేదికను ఏర్పాటు చేస్తుంది. ఇది వేదాంత ఆలోచనను రూపొందించడంలో వారి ప్రాముఖ్యతను మరియు మానవ ఆధ్యాత్మికతలో వారి శాశ్వత ఉనికిని హైలైట్ చేస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.